హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అక్షబాబు26 అఫీషియల్. థంబ్‌నెయిల్ అయితే చూసేశారు కదా! విలేజ్ స్టైల్‌లో చికెన్ ఫ్రై అండ్ సాంబార్ చేయబోతున్నామండి. అది కూడా రాడిష్ అంటే ముల్లంగి సాంబార్ చేయబోతున్నామనమాట. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని చికెన్ వేసేయాలి. అందులోకి కాస్త ఆయిల్ వేసుకోవాలన్నమాట. కాసేపు అయితే వాటర్ అంతా పైకి పొంగేలాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. తర్వాత కాస్త ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. మంచిగా కలుపుకొని అయితే మూత పెట్టుకోవాలండి. మనమేం వాటర్ ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత కాస్త పసుపు వేసుకొని ఇంకాసేపు మరిగించుకోవాలి వాటర్ అంతా ఇంకేదాకా. చికెన్లో ఉన్న వాటర్ అంతా అయిపోయేదాకా ఉడికించుకోవాలండి. మనకేం వాటర్ ఏం పట్టవు. అదే వాటర్ సరిపోతుంది. మంచిగా కూడా కుక్ అవుతుంది చికెను. ఆ తర్వాత కాస్త కారపొడి వేసుకోవాలి. ధనియా పౌడర్ కొద్దిగా వేసుకొని గరం మసాలా అయితే వేసుకోవాలి. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానన్నమాట గరం మసాలా. అదైతే వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కాసేపు అలానే వాటి ఫ్లేవర్ అంతా మంచిగా అయ్యేదాకా కలుపుకొని లాస్ట్లో అయితే కొత్తిమీరతో ఫినిష్ అవుట్ చేసుకోవాలండి. చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. చూడటానికి ఎంత యమ్ముందో టేస్ట్ కూడా అంతే బాగుంది. నెక్స్ట్ ఏమో ముల్లంగి సాంబార్ అండి. చూసేద్దాం ప్రాసెస్. ఫస్ట్ అయితే కందిపప్పు ఒక కప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలండి. అందులోకి అయితే 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. తర్వాత అందులోనే కాస్త ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా చింతపండు, అలాగే 3 ఆర్ 4 మిర్చి వేసుకొని ఫస్ట్ అయితే వాటిని మంచిగా 5 to 7 విజిల్స్ తోటి ఉడికించుకోవాలండి పప్పుని. పప్పు అయితే ఉడికేలోపు మనం వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాం. రాడిష్, టమాటా, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, అలాగే కాస్త కొత్తిమీర రెడీ అయితే చేసి పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఎల్లుల్లిపాయ ముక్కలు, ఆనియన్స్, కరివేపాకు అయితే వేసుకోవాలండి. మంచిగా వేగనివ్వాలి కాసేపు. మంచిగా వేగాక కలర్ చేంజ్ అయ్యాక పసుపు అయితే వేసుకొని దాన్ని కూడా మొత్తం కలుపుకుందామండి. ఆ తర్వాత ముల్లంగి అయితే వేసేసుకుందాం. మంచిగా మగ్గాలి. కాస్త ముల్లంగిలో ఉప్పు కూడా వేసుకొని కలుపుకుందామండి. కాసేపు మూత పెట్టుకుంటే ఆవిరికి మంచిగా కుక్ అవుతుందన్నమాట. అలాగే మంచిగా రాడిష్ కుక్ అయిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. కాసేపు టమాటా, రాడిష్ మొత్తం మగ్గనివ్వాలన్నమాట. అలానే అందులోకి కారపొడి, జీలకర్ర మెంతి పొడి, కాస్త ధనియా పౌడర్ అయితే వేసుకొని కలుపుకుందామండి. నేను జీలకర్ర మెంతి పొడి ఇవన్నీ అయితే రసం పౌడర్ ఇవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానన్నమాట. పప్పునైతే స్మాష్ చేసుకొని కలిపేసుకుందాం. మన సాంబార్ అయితే రెడీ.